తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా చింతనీకేటికిన్. బలిచక్రవర్తి ఘట్టంలో వామన అవతారానికి ముందు కశ్యప ప్రజాపతి భార్యతో అంటాడు, తండ్రి ఎవడు, జాతుడెవ్వడు, పుట్టిన కొడుకెవడు, జనుస్థానం బొల్లెచ్చోటు, పుట్టడానికి మూల కారణం ఏమిటి, అసలు పుట్టుకేమిటి, ఈ కుమారాది బంధములు ఎంతవరకు ఉంటాయి, ఈ శరీరముల యొక్క పరిమితి ఎంతకాలం ఉంటుంది, ఇవి ఎంతకాలం ఉంటాయో ఏం తెలుసు వెరిదానా, ఇదంతా విష్ణుమాయ, ఏమీ లేదు. ఏ వ్యక్తికి ఎవ్వరితో సంబంధం ఉండదు. ఎక్కడో ఉన్నవాడు కర్మబంధం వల్ల ఒక్క చోట చేరతాడు. కాసేపు భార్యగా, భర్తగా, కొడుకుగా, కూతురిగా, కోడలిగా, అల్లుడిగా, మనుమడిగా, మనుమరాలిగా, స్నేహితుడిగా, చుట్టంగా, పక్కంగా, గురువుగా, శిష్యుడిగా ఒక బంధంలో ఇరుక్కుని ఈ చట్రంలో తిరిగి తిరిగి చివరికి ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మహామాయ ఛేదించుకుని బయటపడటమే సాధన. నా మాట విను. ఈ దేహం మీద ఉన్న భ్రాంతి విడిచిపెట్టు, చింతించకు అని భార్య వంకతో మహాత్ముడు కశ్యపుడు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అయినా ఈ భయంకరమైన మాయలో పడిపోయిన కారణం చేత జీవులు అయ్యో ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నా మళ్ళీ అన్నీ మర్చిపోతాడనమాట. ఈ కాసేపు ఇక్కడున్నప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం ఒక్కసారి కుర్చీలోంచి లేచామంటే మర్చిపోతున్నాం మనం. ఈ మొత్తం జ్ఞానమంతా ఎక్కడే వదిలిపెట్టి సంసార భ్రమలో పడిపోతున్నాం. సంసార భ్రమలో పడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం ఏముండదు. ఇంటికి వెడితే ఎక్కడున్నప్పుడైతే కనీసం పవిత్రంగా ఇంత అన్నం తింటాడు, హాయిగా భగవత్కథ వింటాడా. అయినా సరే బాబోయ్ బాబోయ్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే ఏమో అయిపోతుంది అనుకుంటాడు ఇప్పించాడు. ఇంటి దగ్గర వీడు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంటి దగ్గరికి వెడితే మహా అయితే నీ కోసం మృత్యుదేవత కాసు కూర్చుని ఉంటుంది, కానీ ఇక్కడుంటే మృత్యు అవుతుంది. ఈ స్థానంలో కూర్చుంటే భగవంతుడి అనుగ్రహంతో మృత్యు తప్పే ఉండదు. మనకి ఎవరితో ఏ సంబంధము లేదు. అందువల్ల నా మాట విను. ఈ సంసారంలో జనించిన వారికి బంధువులు లేరు, బుద్ధి లేదు, తల్లులు లేరు. నాకే ఈ జన్మలో కన్న తల్లి తండ్రి వాళ్ళు అడవికి పోయారు. ఇదిగో ఇప్పుడు మీరు పెంచిన తల్లి తండ్రి. రేపు పొద్దున జ్ఞానోపదేశం చేస్తే ఇంకోడెవడో తల్లి తండ్రి. ఆ తర్వాత అసలు ఎవడో తల్లి లేదు, తండ్రి లేడు, అంతా ఉట్టి ఎండ్రి. నా మాట విను. అన్యదేహ సంబంధము అనేది శాశ్వతం కాదు. తనకి తాను మిత్రుడు, తనకు తానే శత్రుడు, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఉద్ధరించే మార్గం చెప్పగలరు గాని ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఇక నేను వెళ్ళొస్తాను, తపస్సు చేసుకుంటాను. ఇంతకాలం మీ దగ్గర పెరగడానికి ఒక కారణం ఉన్నది. ఈ జన్మలో మీకు నేను కొంత రుణం ఉండడం వల్ల ఆ రుణం తీర్చుకునేదాకా ఉన్నాను. మమత్వం పంచిపెట్టాను, ఆ మమకార బంధం అయిపోయింది. విశాల గ్రామంలో ఉన్న చైత్రపుత్రుడు చిత్రుడు తెచ్చుకుని అతనికి పట్టాభిషేకం చెయ్యండి అనగానే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అన్నట్ట. నా అనుగ్రహం వల్ల ఈ గర్గుడికి, వృద్ధ గర్గుడికి శక్తులు వస్తాయి. ఈ శక్తితో వాళ్ళకి జరిగిందంతా కళ్ళకు కట్టేలా చూపించగలుగుతాడు. నేను ఇందాక ఆయన చూపించారుగా ఏం జరిగిందో, అలా ఈయన చూపిస్తాడు. చూపించబట్టి వాళ్ళు నమ్ముతారు. నమ్మి ఆ పిల్లాడిని మీకు ఇచ్చేస్తారు. ఆ పిల్లాడికి పట్టాభిషేకం చేయండి. నాకు ఆనందుడని పేరెట్టారు. ఆనందం కోసం, నేను పరబ్రహ్మానందం కోసం తపస్సుకు పోతాను. ఇప్పటికే బ్రహ్మదేవుణ్ణి, నా గురువుని, నా తండ్రిని, నా దైవాన్ని ధిక్కరించి 3 జన్మలు ఎత్తి 4వ జన్మలోకి వచ్చాను. ఈ 4వ జన్మలో అయినా నేను విముక్తి పొందకపోతే నా బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఎందుకీ దౌర్భాగ్యపు జన్మ? దురహంకారాలతో, మృత్యువులతో, రోగములతో, అనేక రకాల దురాశలతో కూడిన ఈ దౌర్భాగ్యపు జన్మ మీద నాకు విరక్తి కలిగిందన్నాడు ఆయన. రాజుగారు ఈ బోధ విన్నాడు, ఇతన్ని వదిలేశాడు. వెంటనే ఆ చైత్రుడి యొక్క కుమారుణ్ణి దగ్గరికి పిలిపించాడు. ఆయనకి విషయం తెలిసింది కనుక ఎంతో గౌరవంతో ఇచ్చాడు. జరిగిందేదో జరిగింది, ఈ పిల్లవాడు మీ పిల్లవాడు అనుకున్నాను, మీ దగ్గర పెరిగాడు, నాకు తిరిగి ఇచ్చేయండి అని రాజుగారు అనగానే అలాగేనండి, ఇంతకాలం ఈ కుర్రాడిని మీ కుమారుణ్ణి మా కుమారుడిలా పెంచాం, మీ చేతిలో పెడుతున్నాం అనగా, ఈ కుర్రాడికి ఉపనయనం చేసి రాజును చేసినా మీరు తల్లిదండ్రులే, నేను తల్లిదండ్రులే, మీకు కొడుకే మాకు కొడుకే, పెంచిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, కన్న తల్లిదండ్రుల కంటే పెంచిన వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందిట. అందువల్ల మీరు కూడా ఇక్కడే ఉండండి అని ఆ ధాత్రీదేవుణ్ణి గౌరవించి ఆ కుర్రాడిని రాజ్యోగ్యుని చేశాడు. అప్పుడు ఈ బాలుడు ఆనందుడు ఈ పని చేశాక ఒంటరిగా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కఠోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇదివరకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ 4వ జన్మలో విముక్తి వస్తున్నాడు గానా. అందుకని బ్రహ్మ కోసం అపూర్వ తపస్సు చేశాడు. ఎంత పూర్వం ఏనాడు ఏ జీవి ఎక్కడా చెయ్యలేనంత కఠోర తపస్సు చేశాడు. పశ్చాత్తాపంతో చేశాడు, భక్తితో చేశాడు.
ఎప్పుడన్నా తప్పులు చేసిన వాడికి పశ్చాత్తాపం కలిగితే వాడికి తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుందట. అసలు తప్పులు చేయని వాడికంటే ఎక్కువ కాలం తప్పులు చేసిన వాడికి అయ్యో నేను చేశానని పశ్చాత్తాపం కలుగుతుంది కదా, ఆ పశ్చాత్తాపం వల్ల భగవంతుడు తొందరగా లభిస్తాడు. శాస్త్రం అంతా అలాగే చెప్పింది. మీరు ఎక్కడన్నా చూడండి. ఇప్పుడు పుండరీకుడు ఉన్నాడు, ఎన్ని పిచ్చి పనులు చేశాడండి. నిత్యం స్త్రీలోలుడై తిరిగి తెగ తాగేశాడు. అటువంటి పుండరీకుడు ఒక్కసారి బుద్ధి తెచ్చుకున్నాక పరమాత్మ అన్నాడు, పరమాత్ముడిలో లీనమైపోయాడు. ఇంత చేసి వాళ్ళ నాన్నగారేమో 80 ఏళ్ళు చేసిన ఉపాసన వీడు 8 రోజుల్లో చేసి పరమాత్మలో లీనమైపోయాడు. మీరు చూడండి, 8 రోజులు ఎక్కువ, 80 ఏళ్ళు ఎక్కువ. ఎందుకని? పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను ఎలా బతికాను యవ్వనంలో అని ఏడ్చాడు. ఆ ఏడవడంతో భగవంతుడికి జాలి కలుగుతుంది. ఇంకా నువ్వే దిక్కని గట్టిగా పట్టుకుంటాడు కనుక తొందరగా ఆయనలో లీనమైపోతాం. చాలా చోట్ల పురాణాల్లో చూడండి, మొదట్లో భ్రష్టులైనటువంటి వాళ్లే తర్వాత విశిష్టులయ్యారు. మొదటి నుంచి ఒకే భక్తితో ఉన్నవాడికి ఇంకా భక్తిలో పెద్ద మార్పు ఉండదు. మీకు ఎక్కడైనా దీనికి ఒక కథ చెప్పారు. ఒక ఊళ్ళో 2 ఉన్నారట, బ్రతకాలి అనుకున్నారు. ఒక ఆయనేమో రోజు ఏం చేసేవట, ఊరికి దూరంగా ఉన్న చెరువులోంచి నీళ్లు కావిడితో తెచ్చి ఇతరుల ఇళ్లలో పోసి ఆ డబ్బులతో బతికేవట. ఒక ఇంటికి వాడికి ఒక కాని ఇచ్చేవారు. ఆ ఊళ్ళో 25 ఇళ్ళు ఉన్నాయి. ఈ 25 ఇళ్ళకి నీళ్లు పోస్తే 25 కానులు వచ్చేవాటి వాడికి. ఇంక ఎన్నాళ్ళైనా ఆ 25 కానులే రావు. రెండోవాడన్నాడు, వాడు పిచ్చాడా, ఈ 25 కానులతో ఎంతకాలం బతుకుతారా, నేను చూడరా అని పుణుకులు వ్యాపారం మొదలెట్టాడు. మొదట్లో పుణుకులు, ఆ తర్వాత చెణుకులు అయ్యాయి. ఏకంగా బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్ కట్టాడు, కోటీశ్వరుడయ్యాడు. ఏ విధముగా అయితే నిత్యం ఆ కాస్త మాత్రమే వ్యాపారం చేసిన వాడికి ఆ 25 కానులే వస్తాయో, అంతకుమించి అభివృద్ధి ఉండదో, అలా కాకుండా ఓ పెద్ద ఉత్తమ వ్యాపారం మొదలుపెట్టిన వాడు కోటీశ్వరుడు ఎలా అవుతాడో, సాధకులు కూడా అలాంటి వాళ్ళట. చిన్నప్పటి నుంచి ఒకే భక్తి, పెద్దగా మార్పు లేకుండా ఉండేవాడు ఈ 25 కానులు సంపాదించేవాడు. ఇంక వీడు ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ మొదటి నుంచి భ్రష్టుడే తిరిగేవాడు ఉంటాడు సరే, వాడికి రేపు పొద్దున పశ్చాత్తాపం వచ్చిందంటే ఒక్కసారి గొప్ప వ్యాపారం చేసి కోటికి పడగెత్తేవాడితో సమానం. అంటే వీడికి పుణ్యం అంత పెరిగిపోతుంది. ఎందుకని? పశ్చాత్తాపం. అయ్యో పరమాత్మ నేను తప్పు చేశాను అని ఏడుస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు, గురువులు పట్టుకుంటాడు, సేవ చేస్తాడు. దాంతో ఒక్క దెబ్బకైనా ఆ పరమాత్మలో కలిసిపోతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం సాధ్యమైనంత వరకు సాధకులమై ఉన్నప్పుడు ఏడవాలి, ఆనందపడిపోవాలి. పరమాత్మని దర్శనం చేసుకున్నప్పుడు ఆనందం, పాపాలకి ఏడవటం, ఈ రెండూ చేయాలట. స్పష్టంగా చెప్పాలంటే, అయ్యో నేను ఇంతకాలం తెలుసో తెలియక అపరాధములు చేశాను అని బాధపడి కన్నీళ్లు పెట్టుకుని బిగ్గరగా భగవంతుడి పాదాలు పట్టుకుని ఏడవండి. ఆ పాదాలు పట్టుకుని ఏడ్చిన తర్వాత ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల వచ్చిన ఆనందం పరమానందం కింద అనుభవించండి. ఇటు దుఃఖం, ఇటు ఆనందం, ఈ రెండు పెళ్ళుపికి వస్తే వాడు తొందరగా తరిస్తాడు. అందుకే భగవంతుడిని చూస్తున్నప్పుడు కానీ లేక కథలు వింటున్నప్పుడు కానీ పులకింత రావాలి. అలా పులకింత వచ్చి వింటే వాడు తరిస్తాడు. ఏమీ లేకుండా మన మాజీ ప్రధాని గారిలా ఉంటే ఉపయోగం లేదు. ఆ ముఖంలో ఫీలింగ్స్ మనకు తెలియవు. అలా కాకుండా చక్కగా ఉత్సాహంగా ఉండాలి, ఆనందంతో వినాలన్నమాట. ఒక్కోసారి కొన్ని కథలు వచ్చినప్పుడు కన్నీళ్లు రావాలి, ఒక్కొక్కప్పుడు ఆనందంతో ఎగిరిగంతులేయాలి. అంటే ఇప్పుడు కాదు, బయటికి వెళ్ళాక. మళ్ళీ మీరందరూ కూడా ఆంజనేయుళ్ళు ఎగిరిగంతులేస్తే కుర్చీలు విరిగిపోతాయి. రేపు మళ్ళీ కొత్త కుర్చీలు తేలేక అదో యాతన. కాబట్టి ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళినవాడు తరిస్తాడు. కనుక ఈయన అంత పరాకాష్ఠ తపస్సు చెయ్యగా ఆ మహాతపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు పద్మసంభవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కోరి చేసేదీ తపం బెరిగింపుమనిన బ్రహ్మకిట్టులన్నీయ బాలుడు, ఆత్మశుద్ధి కోరి ఆచరిల్చద కర్మపాశగాఢ బంధనాశముగను. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ తపస్సుకి. ఈతని ఆర్తికి ప్రత్యక్షమై, నాయనా నీకేం వరం కావాలో కోరుకో, ఏం కోరుకుని ఈ తపస్సు చేస్తున్నావు అన్నాడు. నాకు వేరే కోరిక ఉంది, ఇది వరకు కోరికలు కోరాను, నీ అంతటి పదవి పొంది సృష్టి చెయ్యాలనుకున్నాను. పెచ్చ కోరికకి అసలు మొత్తం భూమి మీదకి వచ్చి పడిపోయాను. ఇప్పుడు నాకేమీ లేదు. అందుకే నేను కోరేది ఏమిటి? ఆత్మశుద్ధి కోరి ఆచరించేదన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అన్నాడు చూసారా. నా ఆత్మ పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన కోరికలు కోరకూడదు, చెయ్యరాని పనులు చేయకూడదు, అసలు దుష్టాలోచన రాకూడదు. పవిత్రంగా మా అందరికీ జన్మనిచ్చిన మహానుభావుడవైన నిన్ను సేవించాలి, ముక్తి పొందాలి. అందువల్ల నాకు ఆత్మశుద్ధి ప్రసాదించు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇయ్యాలా? అందువల్ల ఆత్మశుద్ధి ఉండాలి ఆచారానికి, అది లేకపోతే ఉపయోగం లేదు. అందువల్ల నాకు ఆత్మశుద్ధి ఇమ్మనగానే ఆయన నవ్వి, నువ్వు
ఎంత గింజుకున్నా అప్పుడే ముక్తి రాదు. ఆత్మశుద్ధి ఇస్తాను, నువ్వు కోరుకునే ముక్తి కావాలంటే కొన్ని పనులు చెయ్యాలి. మళ్ళీ పనులు అంటామేమిటే బాబు, పనులు చేయటం వల్లే కదా నీకు ఈ తంటాలు వచ్చాయి, అందుకే నేను ఆత్మశుద్ధి కోరి ముక్తి కోరి తపస్సు చేస్తున్నానంటే, లేదు నాయన, నీవు ఇంత పూర్వం నా పదవిని చూసావు, పదవి కావాలని కాంక్షించావు, అప్పుడు కాంక్షించిన కాంక్ష తీరకపోతే నీకు మోక్షం రాదు. ఎప్పుడైనా ఏ జన్మలో అయినా నీకు గొప్ప కోరికుంటే ఆ కోరిక ఏదో జన్మలో తెరవలసిందేట. అందుకే పిచ్చి కోరిక అందుకే కోరద్దంట నేను. ఎప్పుడన్నా పొరపాటున ఏ గేదెనో చూసి ఆహా ఇలా గేదె జన్మే బాగుంది అనుకోకండి. అలా అనుకుంటే మళ్ళీ గేదె జన్మ ఎత్తుతట్టు వచ్చింది ఎప్పుడు తెలుసా మీకు? మీకు ఒక పురాణ కథ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. పద్మపురాణంలో ఉంటుంది. ఒక గొప్ప మహాత్ముడు కోటీశ్వరుడు బురదలో పొల్లుతున్న ఓ పంది నిద్రపోతున్నదని చూశాడు. ఇంట్లో కూడా నాకు నిద్ర పట్టట్లా, ఈ పంది హాయిగా బురదలో చల్లగా నిద్రపోతుంది, దాని బతికే బాగుంది అనుకున్నట్ట కర్మగాలి. అన్నందుకు వచ్చే దమ్ములో పంది జన్మెత్తాడు, బురదలో పడ్డాడు. అప్పుడు వాడిని ఓ ఆదివారం నాడు ఒకడు వచ్చి కాళ్ళు మూతి కట్టేసి తీసుకుపోతుంటే వాడు గుర్రు గుర్రని ఏడవకుండా పట్టేయి, నన్ను మూతి కట్టేయి, కాళ్ళు బాగా కట్టేయి అన్నట్ట. ఆ పందిని పట్టుకుపోయేవాడు పూర్వం కేవలం ఆదివారం నాడే కాల్చేవారులేండి, ఇప్పుడు రోజు కాల్చేస్తున్నారు. కానీ అప్పుడు వాడు ఆశ్చర్యపోయి, పంది ఇంత పూర్వం ఏ పందికైనా మూతి కాళ్ళు కట్టేస్తే అవి గుర్రు గుర్రు అని ఏడ్చేవి, అలా వాటిని బతికొండగా కాల్చేసి ఆ పైన గీకేసి మాంసం పటాపటా కొట్టేసి అమ్మేసుకునేవాడిని, నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నావు, కట్టేయి చంపేయి అంటున్నావు, నీకేం బాధ కలగట్లేదా అంటే, బాధ ఎందుకు, ఈ దరిద్ర బతుకు నాకు పోతుంది, నేను పూర్వజన్మలో కోటీశ్వరుణ్ణి, ఆ కోటీశ్వరుడిగా సుఖంగా ఉండగా తిన్నగా ఉండక దీని పనే బాగుంది అనుకున్నాను, దాంతో ఈ జన్మ వచ్చింది అన్నాడు ఆయన. యాంతే మతి సాగతి, నీ బుర్రలో ఏదుందో అదే జన్మ, కాబట్టి ఇతరులను చూసి వాడే బాగున్నాడు అనుకోకండి. అప్పుడప్పుడు పిచ్చి బుద్ధి మనకు కూడా వస్తుంది. అప్పుడప్పుడు నేను అనుకునేవాడు అనమాట, హాయిగా వేళ పనే బాగుంది, ఎప్పుడు చూసినా 45 రోజులు బయటే తిరుగుతున్నాను, నేను అసలు ఏలూరులో సంవత్సరంలో 10 రోజులు కూడా ఉండడం లేదు, వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పోతున్నారు, సినిమాలు షికారులు చేస్తున్నారు, నాకు తెలియక చిన్నప్పుడు ఒకసారి అనుకున్నాను. తర్వాత జ్ఞానోదయం అయ్యి అది బాగుండేవాడి కర్మ, మళ్ళీ ఈ సినిమా మీద కోరుకుంటే ఇంకో జన్మెత్తాలి, కాబట్టి పునర్జన్మ లేకుండా చేయి దేవుడా అన్నాను నేను. అంటే మేము ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాం, అలాగే మరి ఇతరుల మీద పెట్టడం ఎందుకు అది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఇతరులను చూసినప్పుడు ఆ జన్మ బాగుంది అని అనిపించినా వీడి పనే బాగుంది, మనం కూడా అలా ఉంటే బాగుండని మాత్రం అనుకోకండి. గట్టిగా అనుకుంటే, చిన్న చిన్నవి కాదు కానీ ఒక్కోసారి దృఢంగా అనుకుంటే ఆ కోరిక తీర్చడానికి భగవంతుడు ఏం చేస్తాడనమాట, మళ్ళీ జన్మెత్తిస్తాడనమాట. ఆయనకి ఎంత హాయిగా ఉందో, చొక్కా ఖర్చు లేదు, హాయిగా ఆవులకి ఎంత పెడుతున్నాడు అనుకుంటే వచ్చేదన్నప్పుడు అచ్చం ఆయన అయిపోతాం మళ్ళీ. పాపం ఆయన మళ్ళీ నన్ను చూసి గురువుగారు హాయిగా పురాణం చెబుతున్నాడు, నేను కూడా అలా పురాణం చెబితే బాగుండు అనుకుంటే మళ్ళీ ఇంకో జన్మెత్తి పురాణం చెప్పాలి. ఎన్ని తంటాలు అనుకుంటున్నారు మీరు. కాబట్టి ఇతరమైన వస్తువుల మీద వ్యామోహముతో అలా అవ్వాలని పొరపాటున కూడా అనుకోకూడదట. ఒక కవీశ్వరుడు నిజంగా అలా అనుకున్నాడు. మీకు ఇవన్నీ పురాణాల్లో గాథలే. మీకు నారద పురాణంలో ఒక గొప్ప ఋషీశ్వరుడు ఒక వేశ్యను చూశాడు. ఈ ఋషీశ్వరుడు రాజుగారి ఆస్థానానికి వెడితే ఋషిగారికి రాజుగారి దర్శనం ఇవ్వలేదు తెలుసా మీకు. ఒక ముని రాజుగారి దర్శనానికి వెడితే చీపు అన్నట్ట. ఈ వేశ్యని రా అని ఆహ్వానించి పట్టు చీరలు నగలు ఇచ్చి గౌరవించాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, వేశ్య జన్మే బాగుంది, దాని దగ్గరికి పిలిచి దానికి శుభ్రంగా నగలు ఇచ్చాడు, పట్టు చీరలు ఇచ్చాడు, మహర్షిని ఇంత తపస్సు చేసుకున్న నాకు కనీసం దండ ఇయ్యలేదు అనుకున్నాడు. దాంతో ఈ ఋషీశ్వరుడు వచ్చే జన్మలో వాడు వేశ్య పుట్టాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆ జన్మలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో యాత్ర పడ్డాడు. ఆవిడనమాట దేవసేన అని పేరు కలిగిన ఆవిడగా పుట్టి విప్రనారాయణ చరిత్రలోని వేసి ఆవిడ ఒక ఋషి కర్మకాలలో పుట్టాడు. మళ్ళీ విప్రనారాయణుడి వల్లో వేసుకుని ఆయనకి ముక్తి ఇచ్చి ఆ పుణ్యంతో ఈవిడ కూడా వెళ్ళిపోయింది. చూసారా ఎన్ని చిత్రాలు ఉంటాయో. కాబట్టి ఈ రోజు నుంచి దేని మీద ఎక్కువ వ్యామోహం పొందరాదు. నాకొద్దు వ్యామోహం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు బ్రహ్మ ఏమన్నాడు అనమాట, నువ్వు ఒకానొకప్పుడు నా పదవిని ఆకాంక్షించావు, నువ్వు ఒక తామర పువ్వును సృష్టించుకున్నావు, నీకు పదవీ వ్యామోహం అప్పుడున్నది, కీర్తికాంక్ష ఉన్నది, అది పూర్తయితే గాని నాయనా నీకు ముక్తి రాదు. కాబట్టి ఈ జన్మలో నువ్వు మనువువవు. మనువైతే బ్రహ్మ తర్వాత బ్రహ్మంతవాడు. మనువు అంటే సామాన్యుడే, మరి బ్రహ్మంతవాడు. నువ్వు చాక్షుషుడనే పేరుతో మనువుగా మారు. నీ పూర్వజన్మనామధేయంతో నిన్ను మనువుని చేస్తున్నాను. ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు, బ్రహ్మకొచ్చే కీర్తి పొందు, బంగారం లాంటి భార్యని స్వీకరించు, ప్రజలలో ధర్మ సంస్థాపన కలగజెయ్యి, చిట్ట చివరి తపస్సు చెయ్యి, శాశ్వత బ్రహ్మలోకం వస్తుంది అనగానే నాకు బ్రహ్మలోకం శాశ్వతంగా ఇస్తావు కాబట్టి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని బయలుదేరి
బ్రహ్మ చెప్పినట్టే ఈ భూమండలానికి రాజు అయ్యాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞ కనుక టక్కన భూమండలం అంతా ఆయనకు అదుపులోకి వచ్చేసింది. ఆయన రాజు అయ్యాడు. ఉగ్రుడను రాజు కూతు సమగ్ర విలాసాభిరామ అంబుజముఖి కంబుగ్రీవ విదర్భం పాణిగ్రహణము చేసే అతడు నెయ్యమెలర్పం. ఉగ్రుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు ఆ కాలంలో. ఆయన కూతురికి విదర్భ అని పేరు, పరమసుందరీమణి. ఆ విదర్భ అని పేరు కలిగినటువంటి సుందరీమణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా 14 మంది పిల్లల్ని కన్నాడు. ఆయన పరిపాలనలో ధర్మం 4 పాదాల నడిచింది. నిత్యం శ్రీమన్నారాయణ సంకీర్తన జరిగింది. ఆప్యులు, ప్రభూతులు, భవ్యులు, భృగువులు అని పేరు కలిగినటువంటి వాళ్ళు దేవతలయ్యారు. ఆ కాలంలో చాక్షుషుడు అనేటటువంటి ఈయనకి శతద్యుమ్నుడు అనేటటువంటి ఒకనొక గొప్ప కుమారుడు, ఆఖరి కుమారుడు వచ్చి తండ్రి గారికి కామధేనూపాలతో అభిషేకం చేసి ఆ పుణ్యంతో తండ్రి గారిని బ్రహ్మలోకానికి పంపించాడు. ఆయన కాలంలో సహిష్ణుడు, విమలుడు, ఉన్నతుడు, మధువు, విరదుడు, హవిష్మంతుడు, సుమేధుడు వీళ్ళంతా సప్త ఋషులయ్యారు. మనోజవుడు అని పేరు కలిగిన వాడు చాక్షుషమనువు కాలంలో ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో విష్ణుమూర్తి అవతరించి కూర్మ అవతారాన్ని ఎత్తాడు. కూర్మ రూపంలో ప్రజల్ని, భూమిని రక్షించాడు. ఇప్పుడు అర్థమైందా చాక్షుషమనువు యొక్క చరిత్ర ఇది. అంతటి బ్రహ్మపుత్రుడు కూడా చిన్న పొరపాటు చేసి జన్మలెత్తి తపశ్శక్తితో విష్ణువుని, బ్రహ్మని మెప్పించి కోరికలను జయించి మనువై ధర్మ సంస్థాపన చేసి ఆ పుణ్యంతో తిరిగి తాను ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు. 6వ మనువు. ఇప్పుడు 7వ మనువు కాలం ఇది. ఈ మనువు వైవస్వతుడు అని పిలువబడుతున్నాడు అని ఇదంతా మార్కండేయుడు చెబుతున్నాడు. అది మర్చిపోకూడదు. మార్కండేయుడు క్రోష్టుకి అనే ఋషికి చెబుతున్నాడు, ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి. అందులో భాగంగా ఈ 7వ మనువు గురించి చెబుతున్నా విను. పూర్వం కశ్యప ప్రజాపతికి అదితి అనేటటువంటి భార్య, పెద్ద భార్య. వీళ్ళకి చాలామంది పిల్లలు పుట్టారు. ఒక రోజున ఆవిడ సూర్య భగవానుడిని చూచింది, ఆకాశంలో ఉన్నవాడిని. సూర్యుడు నాకు కుమారుడైతే బాగుండనుకున్నది. వెంటనే భర్తను పిలిచింది. విష్ణుస్వరూపుడైన ఈ సూర్యుడు మళ్లీ నా గర్భంలో ప్రవేశించి పునర్జన్మెత్తాలి. ఆయన నా గర్భంలో ప్రవేశించి పునర్జన్మెత్తేదాకా సూర్యుడి స్థానంలో అగస్త్య మహర్షిని కూర్చోబెట్టిందిట. ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. ఒకవేళ ఎవరన్నా అలా కోరితే మాత్రం ఆ పని చేయగలుగుతామా? సూర్యుడు నా గర్భంలోకి రావాలి, నా కడుపులోంచి పుట్టి నా కుమారుడు అనిపించుకోవాలి. అంతకాలం మరి సూర్యుడు లేకుండా ఆకాశంలో ఉండడానికి వెళ్ళేది కదా. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడు ఉండవలసిందే, సూర్యుడు అలా తిరుగుతూ ఉండవలసిందే, పగలు రాత్రి ఏర్పడవలసిందే. కాబట్టి ఈ సూర్యుడు నా గర్భంలో ప్రవేశించి నా పుత్రుడై పుట్టేదాకా అగస్త్య మహర్షి ఇన్ఛార్జి సూర్యుడిగా ఉండాలి. ఎప్పుడైనా ఆఫీసర్ లేకపోతే ఇన్ఛార్జ్ ఒకటి పెడతాంగా, ప్రిన్సిపాల్ లేకపోతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్, మేనేజర్ లేకపోతే ఐసీ మేనేజర్, అలాగా. అనగానే ఆయన నీ కోరిక తీరుస్తానని భార్యకి వరమిచ్చి సూర్యభగవాను ఉపాసించాడు. వివస్వతే ప్రణత హితానుకంపతే. ఓ ప్రభు, మహాకాంతిస్వరూపుడా, సకల లోకాలకి జీవం ప్రసాదించే పుణ్యాత్ముడివి నువ్వు. నీ వల్లే ఈ లోకాలన్నీ నడుస్తున్నాయి. నీవు సాక్షాత్తు అగ్నిస్వరూపుడివి, బ్రహ్మ విష్ణు శివాత్మకుడివి, దివాకరుడివి, ప్రభాకరుడివి, ప్రత్యక్ష నారాయణుడివి నువ్వు. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపం అయింది. అటువంటి రూపాన్ని నేను మనస్సులో ధ్యానం చేస్తున్నానని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తే పరమపుణ్యాత్ముడైన సూర్యభగవానుడు ఆయనకి ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటన్నాడు. నీవు నాకు పుత్రుడిగా పుట్టాలి. మా ఆవిడ నన్ను ప్రత్యేకంగా పిలిచి సూర్యభగవానుడు కూడా నాకు కుమారుడిగా పుట్టాలి, అతని వల్ల నేను తరించాలి అన్నది. దయతో నువ్వు మాకు పుత్రుడై పుట్టు అనగా, ఒక్క క్షణకాలం కూడా నేను విశ్రాంతి లేకుండా ఆకాశంలో 7 గుర్రములు పూంచిన రథం మీద నిరంతరం సంచారం చేస్తూ ఉంటాను. మరి నేను వచ్చి మీ ఆవిడ గర్భంలో ప్రవేశిస్తే ఆ కాలంలో సూర్యుడి యొక్క పని ఎవరు చేస్తారు? పోనీ నా అంశతో కొడుకుగా పుట్టనంటే, అంశతో కాదు, నువ్వే డైరెక్ట్గా కొడుకుగా పుట్టాలి. అంశావతారం వద్దు, పూర్ణావతారం కావాలన్నాడు ఆయన. మరి ఎలా? సూర్యభగవానుడు లేని ఆకాశం ప్రపంచ ప్రళయానికి దారి తీస్తుంది. 7 గుర్రములు పుంచిన దివ్య రథములో నేను నిరంతరం సంచరిస్తూ ఉంటేనే ఈ లోకములకి పగలు రాత్రి ఏర్పడతాయి, లోక కదులుతూ ఉంటుంది, లోకంలో ప్రవర్తన జరుగుతూ ఉంటుంది, ప్రాణులు పుడుతూ ఉంటారు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం అవక్రంగా నిర్వక్రంగా తిరగాలంటే నేను ఉండాలన్నట్ట. దానికి ఏం భాగ్యం అయ్యా?
నువ్వు లేనంతకాలం నీ బదులుగా సాక్షాత్తు అగస్త్య మహర్షిని పిలిచి అందులో కూర్చోబెడతాను. అగస్త్యుడు మహాత్ముడు, సూర్యుడి కాంతితో వెలిగిపోతాడనగానే ఆయన అంగీకరించాడు. అగస్త్యుడు వెళ్ళి సూర్యుడి రథంలో కూర్చున్నాడు. సూర్యుడు బయటకు వచ్చాడు. ఆయన వచ్చి, నీ భార్య గర్భంలో నేను ప్రవేశించాలంటే నాకు నియమం ఉన్నది. నీ భార్య 12 నెలల పాటు కేవలం పాలు తాగుతూ తపస్సు చెయ్యాలి, కఠోర దీక్షతో నా నామస్మరణ చెయ్యాలి. అలా చేస్తే నీ భార్య గర్భంలో ప్రవేశిస్తానన్నట్ట. ఉట్టిని వచ్చి దిగేసి కడుపులో ప్రవేశించలేదు ఆయన. సూర్యుడు ఒక తల్లి గర్భంలో ప్రవేశించాలంటే ఆ తల్లికి ఎంతో నిష్ఠ కావాలి. మంచి సంతానం కావాలంటే, సత్పుత్ర సంతానం కావాలంటే జీవులు చాలా ఉపాసన చేయాలి తెలుసా. నిరంతర హరిస్మరణ చెయ్యాలి, నిరంతరం భగవద్ ధ్యానం చేయాలి, ఆహార నియమం కావాలి, ఎన్నో రకాలైన పవిత్రములైన లక్షణములుంటే అప్పుడు జీవులు సత్సంతానం పొందుతారు. కాబట్టి నీ భార్య చేత 1 సంవత్సర కాలం పయఃపాన వ్రతం చేయించు, అప్పుడు నేను నీ భార్యాగర్భంలో ప్రవేశిస్తానన్నాడు. కశ్యప ప్రజాపతి భార్య చేత పయఃపానము అనేటటువంటి వ్రతం చేయించాడు. అనగా ఏమిటనమాట, ఈ వ్రతం ఎప్పుడు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు మొదలు పెట్టాలి. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నుంచి మళ్లీ ఫాల్గుణ మాసం వచ్చే శుక్లపక్ష ఏకాదశి వరకు చెయ్యాలి. ఈ సంవత్సర కాలం రోజు ఉట్టి ఆవు పాలు మాత్రమే తాగాలి, ఇంకా వేరే ఆహారం తినకూడదు. నేను సాయంకాలం ఉపవాసం అండి అండం. ఉపవాసం అంట, ఏం ఉపవాసం? 4 మినపట్లు, బభ్రాజమానం దద్దోజనం, పులిహేర, ఇడ్లీలు, మళ్ళీ దాని మీదకి నెయ్యి, దాంట్లోకి వేరుశనగ కొళ్ళ చట్నీ, మళ్ళీ ఈ చట్నీతో పాటు మధ్యలో కాస్త మ్యాట్నీ. ఏమిటి ఇవన్నీ వేసుకు తింటే ఇది ఉపవాసం? ఇది అధిక వాసం. ఇవాళ ఎవళ్ళం కూడా ఉపవాసం చేయటలా. ఉపవాసం అనే పేరుతో ఆత్మవంచం చేసుకుంటున్నాం. మీకు ఇంకో రహస్యం చెప్పనా? సాయంకాలం అన్నం తినడం లేదనే పేరుతో పిష్టం చేసుకుంటారు కదా. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః. అన్నం కంటే 8 రెట్లు బలమట ఉప్పుడు పిండి. అందుకని ఉప్పుడు పిండి దొరికింది కదా అని శుభ్రంగా చేసుకుని, పైగా ఉపవాసం ఉన్న రోజు అందులో మజ్జిగ పోసుకోవడం ఏంటంటే ఎవడన్నా వెంటనే అవుతాడు. శివరాత్రి లాంటి ఉపవాసాలు, ఏకాదశి నాటి ఉపవాసం రోజున సాయంకాలం పూట అసలు మజ్జిగే వాడకూడదంటే పాలే తాగాలి. సాయంత్రం పూట సాయంకాలం పాలు తాగి ఉపవాసం చేయమన్నారు, కానీ పిండి చేయించుకోవడం కొంచెం నూకతోటి. ఈ కుంచెడు నూక పిండి మళ్ళీ శుభ్రంగా మామూలుగా చట్నీతో కొంతట, పెరుగు వేసుకు కొంతట, కూరగాయలు, సాంబార్లు ఇవన్నీ వేసుకు తింటే, ఎంతకంటే అన్నం తింటే పాపం రాదు, ఇది ఇంకా ఎక్కువ పాపం. కాబట్టి ఇంత కఠినంగా చెప్పానని ఏమనుకోవద్దు, కానీ ఉన్న విషయం కొండ బదులుకుంటే చెప్పాలి. ఉపవాసాయాసాలు, దీక్షలు ఉన్నప్పుడు రాత్రిపూట మజ్జిగ సంబంధమైనవి తినకూడదు. అందుకని రాత్రిపూట పాలైనా తాగండి, లేదా పిండిలో ఇవేం కలుపుకోకూడదు. కలుపుకుంటే ఈ దీక్ష అంతా భగ్నం అయిపోతుంది. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతాను, సప్రామాణికంగా చెబుతాను. చెప్పినప్పుడు అలాగే చెబుతాను. మరి చెప్పాలి తప్పదు కనుక. ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది విక్రమార్క సింహాసనం లాంటిది, మొహమాటానికి పోయి ఎలా చెబుతాం? ఉపవాసానికి నియమాలు ఉన్నాయి. సాయంకాలం పూట చోడి అంబలి తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు అంబలి ఎంత ప్రమాదకరమైంది ఇది. చోళ్ళు అవి తీసుకోకూడదు. డైరెక్ట్గా అన్నం తినకూడదు కనుక అన్నం భిన్నం చేసుకోమన్నారు. కలియుగంలో అసలు అది తినకుండా ఉండలేకపోతున్నారు కనుక. అసలు పూర్తిగా ఉపవాసం ఉండడం ఎలాగో తప్పే, ఓపిక ఉండదు కనుక కొన్ని ఏదో పిండి తినండి. ఆ పిండి తినేటప్పుడు కొంచెం తగ్గించండి. ఏదో 4 కేజీలు కొంచెం ఉప్మా తినకుండా కొంచెం ఒక కంచం నిండా పెట్టుకోండి. ఆ కంచం అన్నాం కదా, ఓ సేరు, అంతకంటే ఎక్కువ బేరమని తినకండి, అది ఇబ్బంది. తర్వాత రాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసంతో ఉన్నవాడు మజ్జిగ బదులుగా పాలే స్వీకరించండి. పగటిపూట మీ ఇష్టం ఏం చేసినా పర్వాలా. ఆరారగా కాఫీలు తాగేకండి. అరగంటకొక పర్యాయము చొప్పున కాఫీ తాగవచ్చునా అంటే అప్పుడు కాఫీ అరగంట చొప్పున తాగితే పాపీ అవుతావు. అప్పుడు ఏమవుతుంది? దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇవన్నీ తెలుసుకుని ప్రవర్తించాలను. ఎందుకు చెబుతున్నానో తెలిసిన, పయఃపాన వ్రతము చేస్తే సత్సంతానం కలుగుతుందని చెబితే ఒక ఆవిడొచ్చి, పాలు తాగి వ్రతం చేయడం అంటే పెద్ద కష్టమే ఉందండి, ఆవిడ ఏడాది తాగినట్టే నాకు కూడా చిన్నప్పటి నుంచి పాల మీద బతికే శక్తి ఉంది, కాబట్టి నేను వ్రతం చేస్తున్నానండి. ఓహో, పయఃపానం అంటే ఏం చేస్తున్నావు తల్లి అన్నాను. మీరు చెప్పారు కదండి పురాణంలో, ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి మొదలుకొని మళ్ళీ శుక్లపక్ష ఏకాదశి దాకా నేను కూడా ఉత్తి పాలే తాగి వ్రతం చేస్తున్నానండి, ఇంకేం తింటలేదండి. అది ఎన్ని పాలు తాగుతాం అనుమాన? పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో 1 లీటరు, మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో 2 లీటర్లు, మధ్యాహ్నం పూట 3 లీటర్లు, సాయంకాలం 1 లీటరు, రాత్రికి 2 లీటర్లు, ఇలా రోజు మొత్తం మీద 25 లీటర్లు లాగేస్తే అది పయఃపానమా? అలా తాగుతుంది ఆవిడ తెలియక. పాలు పడతాయట ఆవిడకి అదృష్టవశాత్తు. అందుకని తాగుతున్నానండి అంది. అక్కయ్యా అని ప్రేమగా పిలిచి ముద్దుగా, ఓ లప్పోయ్ అంటే బాగుండదు కనుక, అక్కయ్య ఇంతకీ పయఃపానం అంటే ఏమిటో తెలుసునా అంటే,
పాలు తాగడం అనుకుంటున్నానండి అంది. పాలు తాగడం కాదమ్మా, ఆవు పాలు పెతకటప్పుడు దూడ కుడుచుకు తాగుతూ ఉంటే అందులోంచి వచ్చే నొరగ మాత్రమే తాగితే దానికి పయఃపాన వ్రతం అని పేరు. అంతకు మించి పాలు తాగితే పయఃపానం అనరది. పయఃపాన వ్రతంలో వ్రతానికి మాత్రం నియమం ఏమిటంటే ఆవు దూడను వదలాలి. ఇప్పుడు మనకి శంకరుడు పుట్టాడు, భలేగా ముద్దుగా నల్లగా ఉన్నాడు వీడు. ఈ శంకరుడు అనేటటువంటి వాడు చూశారుగా మన గోశాలలో ఇక్కడ రోజు ఉపన్యాసానికి వచ్చే ముందు ఆ శంకరుడు అనే దూడ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పొదుగులో కుషు కుషు అని మూతిపెట్టి భలే పొడిచి తాగుతాడు వాడు. ఆ తాగుతున్నప్పుడు కొంచెం పాలు కింద కారతాయి, కొంత నొరగా, అదొక గిన్నెలో పట్టుకోవాలి. ఆ ఎంత పడితే అంతే, మన అదృష్టవశాత్తు గిన్నె నిండినా ఇన్ని చుక్కలు వచ్చినా ఆ కాసిన చుక్కలు తాగాలట. అలా ఒక రోజుకి ఒక్క గిన్నెడే తాగాలి. అలా సంవత్సరం పాటు గిన్నెడు పాలు ఆ దూడ నోటిలోంచి కారేటటువంటి దానిని మాత్రమే తాగి చేసే వ్రతం పయఃపానం అంటే. అంతేగాని దూడ మూతిని లాగి పక్కన ఒక తాటికి కట్టేసి నువ్వు కుష్కు నువ్వు పిండేసుకుని కొండ నిండా పిండుకుని అది శుభ్రంగా కాచుకుని అందులో పటికి బెల్లం వేసుకుని, పైగా ఇంత పటికి బెల్లం తాగితే అది పటికి బెల్లం కాదు, కటిక ఉపవాసం కాదు, నిన్ను పట్టుకుపోయే ఉపవాసం. అది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అందుకే కలియుగంలో పయఃపాన వ్రతం నిషేధం అని చెప్పారు. ఇంతలా కఠినంగా మనం చేయలేం. సంవత్సరం కాలం పాటు ఓ గుక్కిడి పాలు తాగి పరమాత్మను ఆరాధిస్తే ఆ తర్వాత సంవత్సరం తర్వాత సంతానవాడి దేవుడు అసలు మనం ఉంటామా? ఎంత కష్టం ఇది. ఏదో మీలాంటి మహానుభావులు అలా ఏడాది పాటు ఉపవాసం ఉంటే ఉండొచ్చునేమో, కానీ మా ఓటి వాళ్ళం సామాన్యులు ఏమంటామండి. అందుకని కలియుగంలో ఏమన్నారంటే, నాయనలారా కొన్ని వ్రతములు కలియుగమునకు నిషిద్ధం, ఈ కలియుగంలో నియమంతో కొంతవరకు ఆహారం అదుపులో పెట్టండి అన్నాడు, తగ్గించండి అన్నాడు. శరీరము పడిపోకుండా ఉండడానికి కొంచెం తినండి. ఎక్కువ తింటే శరీరం నిద్ర మొదలైనటువంటి లక్షణములకు లోనవుతుంది, బాగా అలసటికి గురవుతుంది. ఎక్కువ తింటే అసలు తినకపోయిన అలసటే, ఎక్కువ తిన్న అలసటే. ఎక్కువ తింటే ఒక రకమైన నిద్ర, తినకపోతే కళ్ళు తిరిగిపోయే నిద్ర. కాబట్టి ఎంతో కొంత తినండి, ఎక్కువ తినకుండా ఉపవాసములు ఉండండి అని వేదవ్యాసుల వారు పద్మపురాణాదుల్లో చెప్పారు. భాగవత్ సప్తాహం ఒకటి ఉంది కదా, ఈ సప్తాహంలో నియమాల్లో పద్మపురాణంలో ఏం చెప్పారు? భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం. ఓ ఊరుందండి బాబు, ఎంతో గొప్పవాళ్లే కానీ కర్మగారు అక్కడికి వెళ్ళి ఉపన్యాసానికి వెళ్ళామంటే ఉపవాసం అంటారు ముందు. అసలు ఉపవాసం గురించి ఏంటి వాళ్ళకి అయోమయం తెలియదు అనమాట. చెబితే వినరు, చేదస్తప్పు కొడితే చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని ఉంటుందన్నమాట. మీరు చూడండి పద్మపురాణంలో మహిమలో ఏం చెప్పాడు? అస్సలు నోపవాసంతో కర్తవ్యం, పూర్తిగా తిండి తినకుండా ఉండద్దు. ఒకవేళ నీకు మరీ నీరసం వచ్చేస్తుందనుకో భోజనంతు వరం మన్య అన్నాడు. 3 గంటల పురాణం చెప్పేవాడు ఏమీ లేకుండా అలా చచ్చిపోయి అన్నం తినకుండా చెబుతాడా? ఆ తర్వాత వీడు ఉంటాడా? ఎక్కడ ఏలూరు తిరిగెడతాడా? కాబట్టి పొరపాటున వీడు బతుకు గొండం కాదు గండం అవుతుంది. అందుకని ఏమన్నారంటే వేదవ్యాసుల వారు మహానుభావుడు కలియుగంలో ఉన్న మానవుల్ని దృష్టిలో పెట్టుకుని భాగవతం ఎలా చేయాలో చెప్పాడు. పూర్వం కృతయుగం వేరు. నీకే ఎదురుగుండా కూర్చుని వినేవాడికి పర్వాలా, మేము ఉపవాసం వండి వింటామండి, మీరు కూడా ఉపవాసం వండి చెప్పండి అంటే ఇక్కడ ఇలా గింజుకుని 3 గంటలు అరిస్తే చచ్చూరుకుంటాడు వీడు. ఇంత ఖచ్చితంగా చెప్పాలి. శుభ్రంగా కింద కూర్చొని మనకే ఇంకొక అరగంట చెప్పకూడదా అంటాడు ఒక ఆయన వచ్చి. ఆయన సొమ్మేం పోయిందండి, ఇక్కడ కూర్చొని చెప్పనండి ఇంకో అరగంట, అప్పుడు తెలుస్తుంది ఈ తంట అంటే ఏమిటో. కాబట్టి శుభ్రంగా 2 గంటలు అద్భుతమైన ఉచ్చైహ కంఠంతో కంఠస్థం చేసి చెప్పడం అంటే మాటలు అనుకుంటున్నారా? వినడానికి చాలా బాగుంటుంది ఎంతసేపు చెప్పినా. వంటావిడ చేసి పెడుతూ ఉంటే దోశలు బాగానే ఉన్నాయి, చేసేవాడికి ఉండద్దేటి, చేతులు లాగుతూనే ఉంటాయి. దోశలు ఇంకా బాగున్నాయి, ఇంకో 2 ఇంకో 10 మంది వస్తామంటే ఆవిడ పని అయిపోతుంది అనమాట. ఇవన్నీ తెలుసుకొని నియమములను ఎరిగి మనం చెయ్యవలసిన పనులు చేస్తే తగిన ఫలితములు వస్తాయి. ఆవిడంటే కృతయుగ స్త్రీ, తపశ్శక్తి కలిగింది, మహాత్మురాలు గనక, దేవమాత గనక సంవత్సర కాలం కేవలం ఆవు దూడ పొదుగు దగ్గర మూతి పెట్టినప్పుడు కారే ఆ కాసిరి పాలు తాగి సూర్యభగవానుడిని ఉపాసన చేసింది. ఆ మహోపాసనకి సూర్యుడు మెచ్చుకుని ఆవిడ గర్భంలో ప్రవేశించాడు. ఆయన ప్రవేశించాక ఇంకా వ్రతం మానేసింది. పయఃపానం, మంచినీళ్లు ఆచమనము చేసేటప్పుడుండే మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగడం మానేసింది. ఆచమన జలంబు దక్క అంటే ఆచమనం చేసే ఆ నీళ్లు తప్ప ఇంకే నీళ్లు తాగల. ఈ కుర్రాడు గర్భంలో పెరుగుతున్నాడు, సాక్షాత్తు సూర్యభగవానుడే బాలుడిగా కడుపులో పెరుగుతున్నాడు. కశ్యపుడికి తెలుసు, ఈవిడికి తెలుసు, ఈవిడ మంచినీళ్ళు తప్ప ఏమీ తాగదు, అది కూడా ఆచమన జలం, తిండి తిండంలా ఉపవాసంతో కృషించిపోతోంది. దాంతో కశ్యపుడికి భయం వేసింది. చంపేస్తావేమిటే పిల్లాన్ని అన్నట్ట. ఉపవాసాలతో గర్భవతి ఉండకూడదు, గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలి, పిల్లవాడికి బలం కలిగించే ఆహారం తీసుకోవాలి.
పవిత్రాహారం తీసుకోవాలి, నీచాహారం తీసుకోకూడదు. అసలు ఏమీ తినడంలా మంచినీళ్ళు తప్ప. దాంతో పిల్లవాడు చచ్చిపోతాడేమో, మృతమైన అండం పుడుతుందేమో అంటే మార్తో భవ, నువ్వేం భయపడకు. మా ఆర్తః భవ, నువ్వు ఆర్తుడవు, బాధపడేవాడివి కావద్దు, మృతాండం పుట్టదు అన్నదట. అందుకే పుట్టినవాడు మృతమైన అండము కాదు గనక మార్తండు. మార్తోభవ అండం వల్ల పుట్టిన అండం గుడ్డుగా పుట్టాడు గనక మార్త అండ మార్తాండ అయ్యాడు. ఆయనకి మార్తాండు, మార్తండు అని రెండు పేర్లు. మార్త అనే అండం వల్లేమో మార్తాండు, మృతమైన అండం పుట్టదండం వల్ల మార్తండు కూడా అయ్యాడు అనమాట. దీర్ఘము ఉంటుంది, హ్రస్వము ఉంటుంది. మార్తండు, మార్తాండు. ఆ తర్వాత